బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. పాత బట్టలు వేరొకరికి దానం చేయటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని నమ్ముతున్నారు అని ఈ మధ్యలో అర్థమైంది. అంటే మాట్లాడుకుంటుంటే వినడం జరిగింది. నిజంగా మన ఇంట్లో వాడిన పాత బట్టల్ని వేరొకరికి ఇవ్వటం అనేది మన ఇంట్లో లక్ష్మీదేవిని మనం బయటికి పంపించేయటమే అంటారా? ఏంటండి ఒకసారి దాని గురించి? రైట్, యాక్చువల్గా అయితే మన ఐటెంలో చేసినట్టుంది. ఈ యొక్క మనం వీడియో చేసినా నాకు ఐడియా ఉంది, బట్ లాంగ్ వీడియోలో నాకు ఐడియా ఉంది. ఇది నథింగ్ బట్ సైన్స్. ఇది సైన్స్ ప్రకారం చూసుకుందాం. సైన్స్ అండ్ సైకాలజీ అండ్ ధర్మశాస్త్రం. I will give a clarification about 3 dimensions. Okay. The first of all, psychological feeling. ఇందాక మీరు అడిగిందే లక్ష్మీదేవి పోతుంది అనేటువంటి భావనలో ఉండే తత్వం. ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్స్ ట్రూ. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనేది వాస్తవం. లక్ష్మి అని అంటే ఏమిటి? మీరు అనేది డబ్బు అనుకుంటారు, బట్ లక్ష్మి అంటే నథింగ్ బట్ కరెన్సీ కాదు. అట్ ద సేమ్ టైం ఆఫ్ కోర్స్ బంగారము కూడా ఒక 8th పార్ట్. బంగారం కూడా 8th లైన్లో ఉంది. అది ఫస్ట్ కాదు, లేదు. ఫస్ట్ మీకు లక్ష్మి అంటే ఆనందం, హ్యాపీనెస్. రెండవది అందం, అందం కూడా దాంట్లో. మూడవది మనకు ఆరోగ్యం. నాలుగవది ఐశ్వర్యం, అంటే మంచి భార్య, మంచి కుటుంబం. ఆరవది భగవన్నామ స్మరణ. ఏడవది పనివాళ్ళు, అంటే పనివాళ్ళు ఎంత మనకి అనుబంధంగా ఉంటే అన్ని పనులుగా ఉంటాయి. వాళ్ళ ఐశ్వర్యంలో అదొక ఐశ్వర్యం. ఎనిమిదవది బంగారం. ఇంకా డబ్బు కాగితాలు ఎక్కడ ఉన్నాయి? కాగితాలు మీరు అనుకుని కాగితాలు ఉంటేనే ఇవన్నీ. ఈ కాగితాలు అనేవి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇవన్నీ ఏవి లేవు. ఇవన్నీ వెళ్ళిపోతాయనే విషయంలో బట్టలు ఇంకొకరికి ఇస్తే మనకి ఆనందం పోతుంది. ఏ బట్టలు ఇస్తే, ఇది పాయింట్ ఇక్కడ మనకి. నువ్వు ధరించినటువంటి బట్టల్ని అవి దానం చేస్తే అవి మీ ఐశ్వర్యాన్ని కోల్పోతారు. ఇది వాస్తవం. ఇది ఇప్పుడు ఇది సైకలాజికల్గా ఇది ఫిక్స్, అందరి మైండ్లో ఉంది. దాని సైకాలజీ అవుతుంది. ఎలా అవుతుంది సైంటిఫిక్గా చూద్దాం. బట్ హ్యూమన్ హ్యావ్ ఏ, ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైనటువంటి లోపల మనకి అందరికి కూడా హార్మోన్స్, జీన్స్ అన్నీ ఉంటాయి. మనకి ఒక రకమైనటువంటి జీన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి దీంట్లో డిఎన్ఏ అనే ఐడియా ఉంది మీకు. డిఎన్ఏ, ద ఎవ్రీ హ్యూమన్ హ్యావ్ ఏ ద బ్యూటిఫుల్ డిఎన్ఏ అండ్ వరస్ట్ఫుల్ డిఎన్ఏ కూడా ఉంటుంది. ఈ మనిషికి ప్రత్యక్షమైనటువంటి ఆనందం అనే డిఎన్ఏ ఎప్పుడైతే మన బట్టల్లో శాశ్వతంగా ఉంటుంది, అది మన వస్త్రాల్లో శాశ్వతంగా ఉంటుంది, వెంట్రుకలో ఉంటుంది, గోర్లలో ఉంటుంది, పంటిలో ఉంటుంది, శరీరం ఈ స్వేద గ్రంథుల పైన ఉంటుంది. ఈ డిఎన్ఏ ప్రతి ఉంటుంది. ఈ డిఎన్ఏ అనేది మనకి సిగ్గు తెలిసినప్పటి నుంచి, అంటే మనకు సిగ్గు శరీరాన్ని కప్పుకోవాలని తెలిసినప్పటి నుంచి వస్త్రం లేకుండా ఎప్పుడు లేము. సో యూ హ్యావ్ ఏ ఆల్వేస్ లాస్ట్ 30 years, లాస్ట్ 20 years, 50 years, 70 years నుంచో మన వస్త్రాలు మనతోనే ఉన్నాయి. ఇటువంటి వస్త్రాలు ఎంత డిఎన్ఏ ఉంటుంది. కాబట్టి ఈ డిఎన్ఏ ద్వారా మనకి రకమైనటువంటి అవతలి వాళ్ళకి మన డిఎన్ఏ నుంచి మనకు వెళ్ళాల్సినటువంటి అన్ని వెళ్ళిపోతాయి. అప్పుడు కంపల్సరిగా మనలో ఉన్నటువంటి వికారము, సకారము, అన్ని రకాలైనటువంటి యోగ్యతలు, యోగాలన్నీ కూడా అవతల వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం డిఎన్ఏ ద్వారా సైంటిఫిక్గా ఇది ప్రూవ్ చేస్తారు ఉంటాయి. శుభ్రం చేసిస్తే ఇక్కడ అది పాయింట్. ఎలా ఇవ్వాలి? యాక్చువల్గా అయితే మనం మన వస్త్రాలని దానం చేయకూడదు, పని వాళ్ళకి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఇది మళ్ళీ తర్వాత వచ్చేసి కాంట్రవర్సీగా మీరే మింగండ్రా, మీరే బీదవాళ్ళకి, అసలు బీదవాళ్ళు లేకుండా చూడాలి ధర్మం చెప్తుంది. బీదవాళ్ళకి ఎందుకు? నువ్వు వస్త్రం కొనుక్కుంటున్నావు కదా, ఆ కొనుక్కుంటున్నప్పుడు 2 జతలు ఎక్స్ట్రా కొను, బీదవాళ్ళకి ఇవ్వు. నువ్వు వాడింది, నీ ముడ్డికంత రాసుకున్నది, నీ ఒంటికి రాసుకున్నది తీసుకొని వాళ్ళు దానం ఇవ్వడం ఎందుకు? ఎవడు చెప్పాడు నీకు ఇమ్మని? నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు, రైట్, దట్స్ గుడ్ థింకింగ్, ఇట్స్ పాజిటివ్ థింకింగ్. ఒక 2 వస్త్రాలు కొత్తవి కొను, ఆ కొత్తవి వాళ్ళకి దానం ఇచ్చేసాయి. ఇవి దానం కోసమే కొన్నా నేను. 2 చీరలు కొను, 2 ప్యాంట్లు కొను, 2 కుర్తా పైజాలు కొను, 2 పంజాబీ డ్రెస్సులు కొను, బీరువాలో పెట్టేసి. ఎవరు వచ్చారు టక్కన బీదవాళ్ళకి, మీ ఆయన తెలవకుండా నువ్వు ఇచ్చేసేయి, నీ తెలవకుండా మీ ఆయన ఇమ్మని చెప్పండి, మీ తండ్రి తెలవకుండా కూతురు ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. అలా దానం చేయొచ్చు. నేను దానానికి వద్దంటే, అంటే బీదవాడికి దానం చేయొద్దని నేను చెప్పట్లా. నువ్వు అంటుకొని ఒంటికి పూసుకుని దాన్ని తీసుకుపోయి దానం ఇవ్వడం ఎందుకు? ఇవ్వకూడదు. మరి ఏం చేయాలి? వాటిని తగలెట్టాల్సిందే, బూడిద చేయాల్సిందే. కానీ మనం ధరించిన బట్టల్ని తగలబెట్టడం అంటే ఒక రకంగా మనని మనం అనే ఫీలింగ్ అది అనుకుంటారు. కొత్త ఫీలింగ్స్ వచ్చాయి, లేదు అట్లా ఏం లేదు. అది చేయడం వల్ల మనకి మన డిఎన్ఏ ఎక్కడ వెళ్లకుండా ఉంటుంది. లేదండి మనసు ఒప్పట్లేదు, మంచి డ్రెస్ అండి అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తారంటే డ్రెస్సులు కొంటారు. దసరాకి 2 డ్రెస్సులు, దీపావళికి 2 చీరలు, సంక్రాంతికి 2 చీరలు, మధ్యలో కొత్త వెరైటీ డ్రెస్సులు, ఒక జీన్ ప్యాంటు, టీషర్ట్లు కొని ఇవన్నీ కొని ఇస్తారు. మొత్తం ఈ సంవత్సరంలో ఒక 200 డ్రెస్సులు కొంటారు. ఈ 200 డ్రెస్సులు మళ్ళీ వేయడానికి ఇప్పుడు వేస్తే నెక్స్ట్ ఇయర్ 2027లో ఈ టైంకి ఒకటి వేసుకుంటారు. వాళ్ళు ఒకటే వేసుకుంటారు. ఆవిడ
తర్వాత అడిగితే తర్వాత 2027 వచ్చేసరికి ఫ్యాషన్ మారిపోయింది. మరి ఏం చేస్తారు ఫ్యాషన్లో? కిరణ్ శర్మ చెప్పాడని చెప్పేసి ఆ డ్రెస్ నేను వేసుకోను, నాకు అది అయిపోయింది అంటే 400 డ్రెస్సులు అన్నీ కూడా ఇప్పుడు ఏమవుతాయి? ఆలోచించండి మీరు, సమాధానం మీరే చెప్పాలి, కామెంట్ చెప్పండి. అంటే మళ్ళీ వేసుకున్న డ్రెస్సును మళ్ళీ వేసుకోవడానికి 1 year పడుతుంది మీకు. మరి ఈ 300 రోజులు ఏం చేస్తారు మీరు? మీలాంటి వాళ్ళకే జరిగేటువంటి విషయాలు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇవాళ ఆడవాళ్ళకి కానీ ఫ్యాషన్ ఉండే మగవాళ్ళకి కానీ విపరీతమైన డ్రెస్సులు కొని పెట్టేసుకొని కూర్చుంటున్నారు. దానికి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇవన్నీ దానం ఇవ్వాలంటే మనసు ఒప్పదు ఒకటి, మానసికంగా అబ్బా నేను 5,000 పెట్టుకున్నా, నేను అబ్బా మాల్లో సెంట్రల్ మాల్లో కొన్నాను, నేను అక్కడ కరీంనగర్లో కొన్నాను, అబ్బా బెజవాడలో బెంచ్ సర్కిల్లో కొన్నాను రా, నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది, వేసుకుందామా, నాకు వద్దు, ఫ్యాషన్ లేదు, పడేద్దామా, మనసు ఒప్పదు. రెండింటికి వికారాలు ఉంటాయి సరే, ఆ వికారాల వల్ల ఇబ్బంది అవుతుంది. అదే మానసికంగా దానం చేయాలంటే చేయలేకపోవడం, దాన్ని మానసిక వికారం అంటారు. అందుకే దాన్ని తగలబెట్టి వేసుకోవాలి. అదేంటంటే తగలబెట్టమంటారు, చిచి అది కరెక్ట్ కాదు కదా, ఎవరికైనా పనికి వస్తాయి కదా, రైట్, దానం చేయాలన్న ఉత్సుకత వచ్చిందా, రైట్, ఏం చేయాలి ఇప్పుడు అంటే దాదాపుగా మీరు మనము మనకి బట్టలు ఉతికే వాళ్ళు, చాకల వాళ్ళు ఉడకబెట్టేవాళ్ళు. ఇదివరకు కాలంలో కుండలలో వేసి ఉడకబెట్టేవాళ్ళు. నదుల దగ్గరికి వెళ్ళి సోడా వేసి బాగా ఉడకబెట్టేవాళ్ళు. ఉడకబెట్టి అక్కడే మొత్తం ఆరబెట్టేసి సాయంత్రం ముడగట్టుకొని వచ్చేవాళ్ళు. అలా మనం అలాంటి వేడి నీళ్ళల్లో, అంటే మన చేయి పెడితే చర్మం ఊడిపోయే వేడిగా ఉండాలి నీళ్ళు. ఆ వేడి నీళ్ళల్లో ఫస్ట్ డే, సెకండ్ డే మళ్ళీ వేడి నీళ్ళల్లో మళ్ళీ ఆరబెట్టాలి, మళ్ళీ ఆరబెట్టాలి, మూడోసారి మళ్ళీ చేసేసి తర్వాత దాన్ని ఏదైనటువంటి ఒక రకమైనటువంటి, అంటే మన యాక్చువల్గా అయితే గోమూత్రం అందులో వేస్తాం. గోమూత్రం వేసి 4వ రోజు గోమూత్రంతో, అంటే ఎక్కువగా ఒక బాటిల్ గోమూత్రం వేసి వేడి నీళ్ళలో మరగబెట్టేసి దాన్ని తీసి మళ్ళీ 5వ రోజు మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ వాటిని ఒక మంచినీళ్ళలో ఉడకబెట్టి ఆరబెట్టి ఇస్త్రీ చేసి, చెంబు ఇస్త్రీ ఇంకో ఇస్త్రీ చేసి అప్పుడు వాటిని దానం ఇవ్వాలి. ఇంత ప్రాసెస్ చేస్తా ఉంటాయండి. ఒకప్పటి అంటే నాణ్యత ఉన్నాయి, ఇప్పటి నాణ్యత ఎక్కడ ఉన్నాయి? అంటే దానం ఇవ్వడం, నాణ్యత లేని దానం ఇస్తాను అర్థం, మీకు అర్థమైందా? ఇంత ప్రాసెస్ వరుసగా చేస్తే దానం ఇస్తాను అర్థమైంది మీకు. దానం ఇచ్చేది ఉంటే నాణ్యత ఇవ్వాలి, లేకపోతే ఇలా చేసి ఇవ్వాలి. అప్పుడు కానీ మన DNA మనకి బాగుపడదు, మనకు లక్ష్మీదేవి ఒకరు వెళ్లకుండా ఉంటుంది. లేదంటే DNA రూపకంగా మీరు అనుకోండి, సైన్స్ ప్రకారంగా DNA ద్వారా వాళ్ళకి మన ఆలోచనలు, మన వ్యక్తిత్వాలు, మన వికారాలు, కామరూపాలు, మనకు ఆశా దృక్పథం, నిరాశ, నిస్పృహలు అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి నీతో పాటుగా పాజిటివ్ కూడా పోయిందిగా, ఉన్న పాజిటివ్ కొద్దిగా మనకి అది కూడా పోతే ఇంకేముంది మనకి. కాబట్టి ఆ పాజిటివ్ అనేది లక్ష్మీప్రదము. కాబట్టి అటువంటి ఇవ్వడం వల్ల మనకి ప్రయోజనం లేదు, ఇవ్వకూడదు. మరి ఏం చేయాలంటే ఇలా చేసి ప్రాసెస్ చేసి ఇవ్వగలిగితే, ఇప్పుడు కొన్ని అంటే అన్ని రకాలవి కాదు, కొన్ని రకాల పల్చడి వస్త్రాలు ఉంటాయి, దాన్ని ఒకసారి ఉతుకుని 2 సార్లు ఉతకండి వాటిని, అలా చేయాల్సింది. వాటిని చేయడం వల్లనే DNA ఉండకుండా ఉంటుంది. లేదా DNA అలాగే ఉండి మనలో ఉండే అన్ని రకాల వికారాలన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. దానివల్ల మంచి అవ్వచ్చు, చెడు కూడా అవ్వచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం దానం ఇవ్వకూడదు. ఇస్తే ఇలా ప్రాసెస్ చేసి మాత్రమే ఇవ్వండి అని నేను స్పష్టంగా చెప్పబడుతోంది. ఇప్పుడు ఓన్లీ వస్త్రాల విషయంలోనైనా ఇలా కొన్ని వస్తువులు కూడా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడము, దానం చేయడం లాంటివి అంటే ఇచ్చేస్తుంటారు కంప్లీట్గా. కొన్నిసార్లు వేసుకొని బోరు కొట్టిందనో, లేకపోతే ఇంకో కొత్తది తెచ్చుకున్న ఇది ఎందుకనో అట్లా, అవి కూడానా? ఇప్పుడు దానం తీసుకున్న ఎవరైనా ఒక వస్తువు ఇస్తున్నారు మీకంటే అవతలి వాళ్ళకి అవసరం లేదే ఇస్తున్నారు. ఇది ఫస్ట్ ఆలోచించండి. అక్కరకు రానిది మీకు ఇస్తున్నారు, అది మీకు అవసరం వచ్చి ఉండవచ్చు. ఆ తీసుకుంటున్నప్పుడు ఓ 50 రూపాయలు వాళ్ళ మొహాన పడేయండి, సింపుల్, పోయేది ఉంది మీకు. అంటే 50 రూపాయలతో కొనుక్కుంటాడు, అంటే వాళ్ళకి ఎట్లాగో అవసరం లేదు కదా. నేను ముఖం మీద చెప్తాను, ఎందుకంటే కిరణ్ శర్మ అనేవాడు ముక్కు సూటి స్ప్రైట్, నేను సూటిగా సుత్తు లేకుండా ఒక 50 రూపాయలు అక్కడ ఇచ్చేసి శుభ్రంగా లేదు. అలా ఇస్తున్నప్పుడే మీరే వచ్చేసి కొన్ని పూలు, 2 కొబ్బరికాయలు, 4 పళ్ళు కొనుక్కొచ్చి అమ్మమ్మ నాకు ఇది ఇచ్చారు కదా, ఈ పూలు తీసుకోండి ఇవ్వండి, సింపుల్ అయిపోయిందిగా. రుణం ఉంచుకోవద్దనా? అలా మనం తీసుకుంటే ఇబ్బంది. నీకు అవసరమే, అవతల వాళ్ళకి అవసరం లేదు కదా. కాబట్టి అవతల వాళ్ళకి నువ్వు తీసుకున్న వస్తువు వల్ల అవసరం వచ్చే పదార్థం నువ్వు ఇవ్వు. పూలు తలకొన పెట్టుకుంటావు, దేవుడికన్నా పెడతావుగా. పళ్ళు తింటావు, దేవుడికన్నా పెడతావుగా. పూలు, పళ్ళు, ఒక కొబ్బరికాయ ఇచ్చేసి అమ్మ థ్యాంక్స్ అమ్మ, ఇది ఇచ్చారు సంతోషం. అంటే రుణానుబంధం కూడా మనకు ఉండదు. అది దానం చేసినట్టు కాదు, కానుక ఇచ్చినట్టు అవుతుంది. ఇద్దరికీ వస్తువు మార్పిడి అవుతుంది. అది నీకున్నది నువ్వు ఇచ్చావు, వాళ్ళకున్నది వాళ్ళు ఇచ్చారు. నీ 1 కోటి రూపాయల వస్తువు ఇచ్చేసావు, అది నీ ఇష్టం. వాళ్ళకున్నట్టు 10 రూపాయల వస్తువు ఇచ్చారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ వస్తు మార్పిడి తప్ప నీకు ధర మార్పిడి విషయం కాదు. అలా తీసుకోవడం వల్ల కానుకలు మీకు అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అదనమాట. ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జన సుఖినో భవంతు. తప్పకుండా మీరు కామెంట్ చేయండి. నా పేరు కిరణ్ శర్మ, నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.